Hi friends, welcome to new chapter, the syllable. Syllable అంటే ఏంటి? Syllable అంటే ద యూనిట్ ఆఫ్ ద సౌండ్స్ని మనం syllable అని అంటాము. అయితే కరెక్ట్గా మనకు యూనిట్ ఆఫ్ ద సౌండ్స్ని కనిపెట్టడం కష్టం కాబట్టి syllable దీంట్లో ఒక ఇచ్చిన పదంలో ఎగ్జామినేషన్లో ఎన్ని syllables ఉన్నాయి కనిపెట్టాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. వెరీ సింపుల్. మనకు ఒక వర్డ్ని కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ఎన్ని వోవెల్స్ ఉంటాయో అన్ని సిలబల్స్ ఉన్నట్టు. ఓకేనా? ఎన్ని వోవెల్స్ అంటే ఎన్ని వోవెల్ సౌండ్స్ అండి, వోవెల్స్ కూడా కాదు, ఎన్ని వోవెల్ సౌండ్స్ ఉంటాయో అన్ని సిలబల్ ఉన్నట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, అడ్మినిస్ట్రేషన్ అని ఉంది కదా. మీరు కావాలంటే ఒకవేళ తెలుగు మీడియం అయితే కనుక మీకు నచ్చే విధంగా, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇక్కడ మనకు రఫ్లో అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి రాసుకోండి. అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ టైం వచ్చింది ఆ అంటే ఏంటి? ఓవెల్. అంటే ఆ టు అహాలో ఏదైతే వస్తాయో అవన్నీ కూడా ఓవెల్స్. నెక్స్ట్ మీలో ఏముంటుంది? లోపల ఈ అనేది ఉంటుంది. ఈ నీలో కూడా ఈ ఉంటుంది. స్ట్రేలో ఏ ఉంటుంది. షన్లో ఆ ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు ఆ, మీ, నీ, స్ట్రేషన్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయండి? సో ఇక్కడ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో అన్ని సిలబల్స్ ఉన్నట్టు. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 5 ఓవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే 5 సిలబల్స్ అని రాయాలి. అయితే చాలామంది చెప్తుంటారు మనకు మోనోసిలబల్, డైసిలబల్, ట్రైసిలబల్, ఓకే, పాలీసిలబల్, టెట్రాసిలబల్ ఇలా యూజ్ చేయమని చెప్తుంటారు. అయితే వాటిని నేమ్ ఆఫ్ ద సిలబల్స్ అని అంటారండి. అవి కూడా కరెక్టే, కానీ మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో అలా రాయకూడదు. ఎందుకోసం అంటే మీరు పేపర్లో చదివినట్లయితే రైట్ నెంబర్ ఆఫ్ సిలబల్స్ అని ఇస్తారు, కానీ నేమ్ ఆఫ్ ద సిలబల్స్ అని ఇవ్వరండి. కాబట్టి ఖచ్చితంగా మీరు నెంబర్ ఆఫ్ ద సిలబల్స్ మాత్రమే రాయాలి. అట్లని నెంబర్ ఆఫ్ ద సిలబల్స్ అన్నారు కదా అని చెప్పి నెంబర్స్ కూడా వేయకూడదు. మనకు ఎప్పుడు కూడా లాంగ్వేజ్ అనేది నెంబర్స్ లేకుండా జస్ట్ వర్డ్స్లోనే రాయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో ఫస్ట్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా చూడండి, ఇలా మీరు డివైడ్ చేయొద్దు, జస్ట్ మీకు అర్థమయ్యేదానికి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మీ, నీ, స్ట్రేషన్ ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 సిలబల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఏం రాయాలంటే 5 సిలబల్స్. ఈ విధంగా నీట్గా పదం రాసి రాయండి. ఇట్లా మీరేమి యాడ్ చేసి ఇట్లా డివైడ్ చేసి ఏం రాయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 5 సిలబల్స్ అని రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? మీకు ఎంటైర్లీ 10 బిట్స్ ఇస్తారు. 10లో మీకు అవుట్ ఆఫ్ 10లో మీకు 6 రాయాల్సి వస్తుంది. 6 ఆన్సర్ మీకు 3 మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? క్రూక్డ్ అన్నప్పుడు మాత్రమే ఇక్కడ వినిపిస్తుంది. ఇంకా ఒకవన్నీ కూడా మీకు కాన్సనెంట్ సౌండ్స్ అండి. సో కాన్సనెంట్ సౌండ్స్ కాబట్టి మనకు దాంట్లో ఎటువంటి ఓవెల్ లేదు కాబట్టి ఒక అని మాత్రమే వస్తుంది. కాబట్టి ఓన్లీ 1 సిలబల్. కాబట్టి క్రూక్లో ఎన్ని ఉన్నాయి? ఓకే, 1 సిలబల్. ఒక సిలబల్ ఉందండి. ఓకే, నెక్స్ట్ చూసారంటే లాఫర్, సో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. కాబట్టి 2 సిలబల్స్ ఇలా రాయాల్సి వస్తుంది ఎగ్జామినేషన్లో. అండ్ సీ ద నెక్స్ట్ వన్, ట్రూత్. అనే సౌండ్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు. కాబట్టి ఒక్క ఓవెల్ ఉంది. కాబట్టి 1 సిలబల్. ఈ విధంగా రాయాలండి. స్కౌండ్రల్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయండి? 2 ఓవెల్స్ ఉన్నాయి. కాబట్టి 2 సిలబల్స్ అంటే 2 సిలబల్స్. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాలి. నెక్స్ట్ చూడండి, బ్రంట్ అనే ఓవెల్ సౌండ్ మాత్రమే ఉంది. కాబట్టి 1 సిలబల్ ఇలా రాయాల్సి వస్తుంది. యాంప్యుటేట్ అని ఇక్కడ ఇవ్వడం చేయొచ్చు చూడండి. ప్యూలో ఉంది. టేట్ ఇక్కడ ఈ కాదండి తీసుకోవాల్సిన సౌండ్ తీసుకోవాలి. టేట్ అని తెలుగులో మీరు తీసుకుంటే ఏ అనే సౌండ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఈ సౌండ్ అనేది మీకు అక్కడ సైలెంట్లో ఉంటుందండి. ఓకేనా? యాంప్యుటేట్ ఎన్ని వచ్చాయి ఇక్కడ? 3 సిలబల్స్.
ఇలా మనం రాయాలి. స్వైవెల్ అని చెప్పారు. వెల్ ఎన్ని సిలబల్స్ వచ్చాయి? 2 syllables. ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి సివిల్. సిలో ఈ ఉంది, విలో వి ఉంది కాబట్టి ఎన్ని సిలబల్స్ అండి? ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 syllables. ఇలా మనకు సిలబల్స్ నీట్గా ఇలా రాసుకోవాలండి. అండ్ చూడండి వల్నరబిలిటీ అని చెప్పున్నారు. ఇక్కడ టీ. సో ఎలా డివైడ్ అయ్యింది చూడండి. వల్నరబిలిటీ 1 2 3 4 5 6. సో టోటల్ 6గా డివైడ్ అయిందండి కాబట్టి 6 కదా, 6 సిలబల్స్ ఇలా రాయాల్సి వస్తుందండి. సబ్స్టాన్షియల్ 3గా డివైడ్ అయింది కదండి కాబట్టి 3 syllables ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి రైట్ అన్నప్పుడు ఐ అనే సౌండ్ మాత్రమే వినిపిస్తుంది, ఇంకేం అన్నీ కూడా కాన్సనెంట్స్ కదండి. ఒక్క ఓవెల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 1 syllable ఇలా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూస్తే బ్యూటిఫుల్ ఫుల్. బ్యూలో ఊ ఉంది, టీలో ఈ ఉంది, ఫుల్లో కూడా మళ్ళీ ఊ ఉంది. సో ఈ 3 అచ్చులు వచ్చాయి అంటే 3 ఓవెల్స్ వచ్చాయి కాబట్టి 3 syllables ఇలా మనం ఎగ్జామినేషన్లో రాయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద బిట్ నెంబర్ 14లో చూస్తే హ్యాండ్సమ్ అని ఉంది. హ్యాండ్లో ఆ అనేటువంటి ఓవెల్ సౌండ్ ఉంది, సమ్లో ఆ అనేటువంటి ఒక ఓవెల్ సౌండ్ ఉంది. ఓకేనా? సో 2 ఉన్నాయి కాబట్టి 2 syllables ఇలా మనం ఎగ్జామ్లో రాయాలి. నెక్స్ట్ చూడండి పాపులేషన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాపులేషన్ ఎన్ని వచ్చాయి చూడండి. 1 2 3 4. ఓకే, పా అన్నప్పుడు ఓ అనే సౌండ్, పు అన్నప్పుడు ఊ అనే సౌండ్, లే అన్నప్పుడు ఏ అనే సౌండ్, షన్లో ఆ అనే సౌండ్ వచ్చింది. మొత్తం ఎన్ని? 4 అండి. కాబట్టి 4 syllables ఇలా మనం ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టుడే 2లో ఊ ఉంది, డేలో ఏ ఉంది. సో టుడే ఎన్ని సిలబల్స్ అండి? 2 syllables ఇలా మనం ఎగ్జామ్లో రాయాలి. అండ్ సీ ద నెక్స్ట్ వన్ కాంటినెంట్ అన్నప్పుడు నెంట్ అనేది మాకు కాన్సనెంట్ కాబట్టి 3గా డివైడ్ అవుతుంది. సో కాబట్టి 3 syllables ఇలా మనం రాయాలి. కంప్యూటర్ సో ఏంటండి కంప్యూటర్లో మనకు 3 ఉన్నాయి. సో 3 syllables అనేది రావాలి. కంప్యూటర్ 3 syllables. న్యూలో ఊ ఒక్కటే ఉంది కాబట్టి 1 syllable ఇలా రాయాలండి. నెక్స్ట్ చూడండి ఆనరబుల్ సో 3 ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఆనరబుల్లో ఎన్ని ఉన్నాయి? 3 కాబట్టి 3 syllables ఇలా రాయాల్సి వస్తుందండి. నెక్స్ట్ చూడండి డిస్పైర్ 2 ఉన్నాయి కదా. సో కాబట్టి 2 syllables ఇలా మనం ఎగ్జామినేషన్లో రాయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి కమ్యూనికేషన్ అని ఇచ్చారు. కమ్లో అమ్ ఉంది, మ్యూలో ఊ ఉంది, నీలో ఈ ఉంది, కేలో ఏ ఉంది, షన్లో ఆ ఉంది. సో టోటల్గా ఎన్ని సిలబల్స్ అండి? ఇక్కడ 1 2 3 4 5 syllables కాబట్టి 5 syllables ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి షేమ్ అన్నప్పుడు ఏ అనే సౌండ్ మాత్రమే వస్తుంది, ఒకే ఒక సిలబల్ ఉంది కాబట్టి 1 syllable ఇలా రాయాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఇది కూడా చూడండి
ఊ అనే సౌండ్ మాత్రమే ఉంది కాబట్టి ఇది కూడా 1 సిలబల్. నెక్స్ట్ చూడండి 1లో కూడా ఆ అనే సౌండ్ ఉంది కాబట్టి ఇది కూడా 1 సిలబల్. నెక్స్ట్ చూడండి ఇంగ్లీష్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లో ఈ ఉంది, లిస్ట్లో కూడా ఈ ఉంది. సో కాబట్టి ఎన్ని వస్తాయండి? 2 వస్తాయి. 2 సిలబల్స్ ఇలా రాయాలి. మిస్టరీ కాదండి, మిస్టరీ. కాబట్టి 2గా డివైడ్ అవుతుంది. సో ఇది కూడా మీకు 2 సిలబల్స్ అవుతుంది. సోల్లో మీకు ఓ అనే సౌండ్ వస్తుంది, అదొక్కటే ఉంది కాబట్టి 1 సిలబల్. అడ్వెంచర్ వెన్లో ఏ ఉంది, చర్లో ఆ ఉంది, అంతేనా? సో అడ్వెంచర్లో ఎన్ని ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. 3 సిలబల్స్, ఓకేనా? అండ్ సీ ద నెక్స్ట్ వన్, ఎగ్జామినేషన్. మీలో ఏ ఉంది, ఏలో ఉంది, షన్లో ఆ ఉంది. ఎగ్జామినేషన్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 సిలబల్స్ ఇలా మనం రాయాలి. ఇంపేషెంట్, ఓకేనా? ఈ విధంగా మనకు 3గా డివైడ్ అవుతుంది. సో 3గా డివైడ్ అయినప్పుడు మనకు 3 సిలబల్స్ అని చెప్పి రాయాలి, ఓకేనా? అండ్ సీదా నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ మీరు చూసినట్లయితే లైట్లో ఐ అనేటువంటి ఒకే ఒక సౌండ్ ఉంది కాబట్టి 1 సిలబల్ ఇలా రాయాలండి. అండ్ చూడండి కామన్వెల్త్లో ఓకే, కామ్లో ఆ ఉంది, మామ్లో ఆ ఉంది, వెల్త్లో ఏ ఉంది. సో 3 కదా ఉండేది, ఇంకేం లేవు కదా. సో కాబట్టి మనకు టోటల్గా అయింది 3 కాబట్టి 3 సిలబల్స్ ఇలా యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి గ్రామర్లో మీరు అబ్జర్వ్ చేస్తే గ్రామర్ 2 ఉన్నాయి, దాంట్లో ఉంది, దీంట్లో 2 వోవెల్స్ ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్ ఇలా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ సీ ద నెక్స్ట్ వన్, హార్డ్. ఇక్కడ ఆ అనే సౌండ్ ఒకటి ఉంది కాబట్టి 1 సిలబల్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి మేనేజ్ అని ఇచ్చారు, సో 2 సిలబల్స్ అండి, 3 కాదు. మేనేజ్ అంటే మనకు కాన్సనెంట్ అయిపోతుంది. సో కాబట్టి 2 వోవెల్స్ ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది, ఓకేనా? అండ్ సీ ద నెక్స్ట్ వన్, ఆన్స్లట్ 2 ఉన్నాయి కాబట్టి 2 సిలబల్. నెక్స్ట్ చూస్తే కవర్ కా సౌండ్, ఆ సౌండ్ 2 ఆలోచే కదా, కవర్. కాబట్టి ఇక్కడ 2 సిలబల్స్, ఓకేనా? ఎప్పుడైనా మనకు ప్లూరల్ వచ్చినప్పుడు ఇక్కడ చివర ఎస్ పెడుతూ రండి, మిస్ చేయొద్దండి, ఓకేనా? 2 సిలబల్స్. నెక్స్ట్ చూసినట్లయితే అక్లమటైజ్డ్ అని ఇచ్చినారు, టైజ్డ్ ఎన్ని వచ్చాయండి? 1 2 3 4 డివిజన్ అయింది. సో కాబట్టి 4 వోవెల్స్ ఉన్నాయి కదా, కాబట్టి 4 సిలబల్స్ ఇలా మనం ఎగ్జామ్లో రాయాల్సి వస్తుందండి. రీచ్లో ఈ ఒక్కటే ఉంది వోవెల్ కదా, కాబట్టి 1 సిలబల్ ఇలా రాయాలి ఎగ్జామ్లో. నెక్స్ట్ చూడండి ప్రోస్థెటిక్ అని ఉంది కదా, ప్రోస్థెటిక్
ఎలా ఉంది? ప్రోస్లో ఓ ఉంది, స్టా ఉంది, టిక్లో ఈ ఉంది. ఎన్ని సిలబల్స్ అండి ఇక్కడ? సో టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి 3 వచ్చాయి, అంతేనా? 3 సిలబల్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ చూసారంటే బిలీవ్లో మీరు చూస్తే బీ, లీవ్. సో దీంట్లో ఈ షార్ట్ వోవెల్ ఈ ఉంది, ఇక్కడ లాంగ్ వోవెల్ ఈ ఉంది. సో కాబట్టి 2 ఉన్నాయి, 2 సిలబల్స్ ఇలా రాయాలండి. నెక్స్ట్ చూడండి వండర్ఫుల్ని ఎలా రాయాలి? కొంతమంది కన్ఫ్యూజ్ కూడా అవుతాం, నీట్గా చెప్తాను చూడండి. వండర్ఫుల్. ఓకే, మొత్తం ఎన్ని? 3 సిలబల్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంటర్వెన్షన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంటర్వెన్షన్, ఎన్ని సిలబల్స్ అండి? 1 2 3 4 కదా. సో కాబట్టి 4 సిలబల్స్ అని చెప్పి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ చూడండి నైఫ్ అన్నప్పుడు ఐ అనే సౌండ్ ఒక్కటే వస్తుంది కదా, కాబట్టి 1 సిలబల్. నెక్స్ట్ చూడండి బ్యూటిఫుల్, టీలో ఈ ఉంది, ఫుల్లో ఊ ఉంది. ఓకేనా, 3 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 3 సిలబల్స్. చాలా ఈజీగా ఉంది కండి, చాలా ఈజీగా మీరు 3 మార్క్స్ అయితే ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు అండి. ఎందుకోసం అని చెప్తే మనకు 10 ఇస్తారు కాబట్టి 10 రాసేసేయండి. ఇన్ఫ్యాక్ట్ అయితే వాటిల్లో మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంటే వరుసగా రాయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డిఫికల్ట్ వచ్చింది పేపర్ అనుకుంటే కనుక మీకు దాంట్లో ఏదైతే కన్ఫామ్ అనుకుంటారో వాటిని మాత్రమే రాసి ఆ తర్వాత ఎక్స్ట్రా వచ్చేటి కూడా రాయండి, నో ప్రాబ్లం. లేదు చిన్నవి ఏ అయితే ఉన్నాయో వాటిలన్నీ ఒక 6 సెలెక్ట్ చేసుకొని మీరు రాసుకున్నట్లయితే ఈజీగా మార్క్స్ అయితే వచ్చేస్తాయండి. ఓకేనా. కాన్ఫిగరేషన్ ఎన్ని సిలబల్స్? 1 2 3 4 5. సో టోటల్గా మీకు ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి 5 సిలబల్స్ అన్నట్టండి. ఓకేనా, ఎన్ని సిలబల్స్ ఉంటే అన్ని, ఎన్ని ఓవెల్స్ ఉంటే అన్ని సిలబల్స్ అండి. నెక్స్ట్ చూడండి స్ట్రాటజీ, ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, 3 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 3 సిలబల్స్ ఇలా మనం రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ అండి ఫర్ యువర్ అండర్స్టాండింగ్, హ్యూమానిటీ. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఎన్ని? 1 2 3 4. కాబట్టి ఇక్కడ 4 సిలబల్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి సార్ట్, ఇది మీకు అర్థమై ఉంటుంది. సార్ట్ అని ఒకటి ఉంది కదా, కాబట్టి 1 సిలబల్ ఇలా రాసేయాలి. నెక్స్ట్ చూడండి ఇమ్యూనిటీ చూస్తే ఎన్ని? 4. సో టోటల్ 4 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 4 సిలబల్స్ ఇలా రాయాలి. టెంపెస్ట్లో పెస్ట్ 2 సిలబల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్ ఉన్నట్టు 2 సిలబల్స్. నెక్స్ట్ చూడండి గ్యాదర్, సో 2 ఉన్నాయి కదా, సో కాబట్టి 2 సిలబల్స్. ఈజీగా ఉంది కదండి. నెక్స్ట్ చూడండి ప్రోటోకాల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 సిలబల్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి పెన్యూరీలో మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో కాబట్టి 3 సిలబల్స్ ఉన్నట్టు ఇలా రాయాలి ఎగ్జామ్లో. నెక్స్ట్ చూడండి బిట్ నెంబర్ 47,
స్ట్రైక్ మీకు అబ్జర్వ్ చేస్తే ఒకే సిలబుల్ ఉంది, ఐ అనే సిలబుల్ మాత్రమే ఉంది కాబట్టి 1 సిలబల్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి త్రూ అన్నప్పుడు కూడా మీరు బాగా ఊ అనే సౌండ్ ఒక్కటే వస్తుంది కాబట్టి 1 సిలబల్ అని చెప్పి మీరు రాయాల్సి ఉంటుంది. ఇన్సోలెంట్లో లెంట్ ఇలా మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడ 3 సిలబల్స్ ఉన్నట్టు, 3 సిలబల్స్ ఇలా రాయాలి. సరెండర్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయండి? 3 కాబట్టి 3 సిలబల్స్ ఇలా రాయాలి. ఆర్డర్ 2 ఉన్నాయి కదా, 2 వోవెల్స్ ఉంటే 2 సిలబల్స్ ఉన్నట్టండి. ఓకేనా. నెక్స్ట్ ఇది చాలా యూనిక్ అండ్ డిఫికల్ట్ అండి. చాలామంది రిథంలో రీ ఒకటి ఉంది, దమ్ ఒకటి ఉంది కాబట్టి 2 అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ రిథంలో ఒకే ఒక సిలబల్ ఉంటుంది. ఈవెన్ మీరు కావాలంటే కూడా గూగుల్లో కూడా ఒకసారి చెక్ చేసుకొని రాయండి. ఎందుకోసం అంటే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి ఓవెల్ అయితే ఉండదు. అయితే ఒకే ఒక ఓవెల్ సౌండ్ అయితే మనకు వినిపిస్తుంటుంది, కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఫొనెటిక్స్ కనుక బాగా వస్తే దీన్ని నేను చెప్పినా కానీ మీకు అర్థమవుతుందండి. ఓకేనా. సో మీకు అయితే ఇప్పుడు బ్లైండ్గా మీరు 1 సిలబల్ అని పెట్టండి, కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ క్యాలిబ్రేషన్ అని ఇచ్చున్నారు. క్యాలిబ్రేషన్ ఎన్ని 3 4 సిలబల్స్. ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ 54 బిట్ నెంబర్ 54. అబ్రాడ్ చూసినట్లయితే మీకు బ్రాడ్. సో ఎన్ని సిలబల్స్ అండి? 2గా డివైడ్ అయింది కాబట్టి 2 సిలబల్స్. నెక్స్ట్ చూడండి సబ్స్టిట్యూట్ 3 ఉన్నాయి కదా, సో కాబట్టి 3 సిలబల్స్ ఇలా రాయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి కాంటాక్ట్లో మీకు కాన్లో ఆ ఉంది, ట్యాక్లో ఆ ఉంది, 2 సిలబల్స్ ఉన్నాయి కదా కాబట్టి 2 సిలబల్స్. నెక్స్ట్ చూడండి సెక్యూరిటీలో మీరు చూస్తే సెక్యూరిటీ మొత్తం ఎన్ని 4 అండి. 4 వోవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 సిలబల్స్ అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి పోర్టబిలిటీలో మీరు చూస్తే పోర్టబిలిటీ మొత్తం ఏంటండి 5. దీని టోటల్గా మీకు చూస్తే 5 ఓవెల్ సౌండ్స్ అయితే మీకు ఇక్కడ వినిపిస్తుంటాయి కాబట్టి 5 సిలబల్స్ అని చెప్పి మీరు రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సెగ్మెంటేషన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెగ్మెంటేషన్లో ఇక్కడ చూడండి సెగ్మెంటేషన్ ఎన్ని ఇవి మీకు 4 సిలబల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, 4 సిలబల్స్. నెక్స్ట్ చూడండి ఎడ్యుకేషన్ మొత్తం ఏంటండి? ఎడ్యుకేషన్లో ఎన్ని ఉన్నాయి? టోటల్గా మనకు 4 ఉన్నాయి. సో కాబట్టి 4 సిలబల్స్. నెక్స్ట్ యాస్థెటిక్స్ ఎన్ని? టోటల్గా 3 ఉన్నాయండి. సో కాబట్టి 3 సిలబల్స్ ఇలా రాయాలి. ఎమిషన్ అంటే టోటల్గా 3 ఉన్నాయి కాబట్టి 3 సిలబల్స్. నెక్స్ట్ చూడండి లాజిస్టిక్స్. ఈ లాజిస్టిక్లో స్టిక్స్ 3 ఓవెల్స్ ఉన్నాయి కదా, ఇది కూడా మనకు 3 సిలబల్స్ ఉన్నట్టండి. నెక్స్ట్ చూడండి
పేపర్లో మీకు పేలో ఏ ఉంది, పర్లో ఆ ఉంది. సో టోటల్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. 2 syllables. ఓకేనా? అండ్ see the next one. Navigation. Navigational. ఎన్ని? 1 2 3 4 5 మీకు వోవెల్స్ ఉన్నాయి కదా, 5 syllables. ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి డీకంపోజ్లో ఎన్ని ఉన్నాయి చూడండి. డి ఒకటి, ఈ ఉంది, కమ్లో ఉంది, పోజ్ ఒకటే కదా. సో 1 2 3. సో డీకంపోజ్ 3 ఉన్నాయండి వోవెల్స్, కాబట్టి 3 syllables ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి రివైవ్లో చూస్తే మీరు బాగా రివైవ్ 2 ఉన్నాయి కదా. సో కాబట్టి 2 syllables. ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఈ విధంగా చక్కగా అయితే రాయాల్సి ఉంటుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇల్నెస్ ఎన్ని ఉన్నాయి? ఇల్లో ఈ ఉంది, నెస్ట్లో ఏ ఉంది, 2 ఉన్నాయి ఇక్కడ వోవెల్ సౌండ్స్, కాబట్టి ఇక్కడ కూడా మనకు 2 syllables అవుతుంది. నెక్స్ట్ చూడండి రిమార్కబుల్లో చూస్తే ఇక్కడ మీరు రిమార్కబుల్. సో ఎన్ని? 3 4 syllables ఉన్నాయండి టోటల్గా, కాబట్టి 4 syllables ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి ఎకో సిస్టమ్ అంటారు కదా, అది కో 2 ఉన్నాయి, ఏ ఉంది, ఓ ఉంది. సో 2 ఉన్నాయి, కాబట్టి 2 syllables ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ వన్ స్ట్రేలో మనకు ఏ అనే సౌండ్ మాత్రమే ఉంది, కాబట్టి 1 syllable. నెక్స్ట్ చూడండి ఐస్లాండ్ కాదు, ఐలాండ్. సో ఐలాండ్. సో 2 syllables ఉన్నాయి దీంట్లో, కాబట్టి 2 syllables ఇలా మనం ఎగ్జామ్లో రాయాలి. నెక్స్ట్ చూడండి ఇది లియోలో మనకు ఉంది, నాలో ఆ ఉంది, సిలో ఈ ఉంది, కాబట్టి ఎన్ని syllables ఉన్నాయండి? టోటల్గా మనకు 3 syllables ఉన్నాయి ఇక్కడ. THRE 3 syllables ఇలా మనకు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి స్ట్రేంజ్లో అక్కడ ఏ అనేది ఒక్కటే వినిపిస్తుంది, కాబట్టి 1 syllable అని రాయాల్సి వస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి లూపింగ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టోటల్గా 2 ఉన్నాయి. 2 syllables ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి టోలో ఓ ఉంది, టల్లో ఆ ఉంది. టోటల్ ఎన్ని ఉన్నాయండి? టోటల్గా 2 ఉన్నాయి, కాబట్టి 2 syllables ఇలా రాయాలి. క్యారెక్టర్ ఎన్ని ఉన్నాయి? 3 వోవెల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నట్టండి? 3 syllables ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి ఎక్లైమ్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా 2 syllables ఉన్నాయి, కాబట్టి ఎన్ని రాయాలి? 2 syllables అని రాయాలి. నెక్స్ట్ చూస్తే రెస్ప్లెండెంట్ అని ఇచ్చినారు. రెస్ప్లెండెంట్ అని ఇచ్చున్నారు, కాబట్టి ఎన్ని ఉన్నాయండి? టోటల్గా ఇక్కడ 3 ఉన్నాయి. సో 3 syllables ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి ఇమాక్యులేట్ అని ఉన్నది. ఇమాక్యులేట్ ఇక్కడ టోటల్గా మీకు 4 syllables అనేది కనిపిస్తున్నాయి. సో 4 syllables ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం గిగిల్ అంటే మనకు
పక్క నవ్వడాన్ని మనం గిగిల్ అంటారు. అంటే వెక్కిరిస్తూ నవ్వుతుంటారు కదా, దాన్ని మనం గిగిల్ అని యూజ్ చేస్తుంటాం. ఒక సకిలించడం అంటారు కదా, అలాంటిది వస్తుంది మీనింగ్లో. సో గిగిల్, ఇక్కడ చూస్తే గిగిల్లో గిల్. సో ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 2 ఉన్నాయి. సో 2 సిలబల్స్. నెక్స్ట్ చూడండి, పల్సేటింగ్. పల్సేటింగ్ 3 ఉన్నాయండి ఇక్కడ. సో 3 సిలబల్స్. నెక్స్ట్ చూడండి, రెస్ట్. డబ్ల్యూ సైలెంట్ ఇక్కడ. సో కాబట్టి రెస్ట్లో ఏ మాత్రమే ఉంది కాబట్టి 1 సిలబల్. నెక్స్ట్ చూడండి, ఫ్లాటరీ అంటే పొగడత. ఫ్లాటరీ. ఇక్కడ రావాలి డివిజన్. సో ఫ్లాటరీ. సో ఎన్ని సిలబల్స్ అండి? 3 వోవెల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 3 సిలబల్స్. ఈ విధంగా మనం రాయాల్సి వస్తుందండి. అండ్ బిట్ నెంబర్ 85 చూసినట్లయితే రెవల్యూషన్ కదా. సో రెవల్యూషన్లో మీరు చూస్తే రెవల్యూషన్ ఎన్ని టోటల్గా? 4 కాబట్టి 4 సిలబల్స్. నెక్స్ట్ చూడండి, ఇన్ఫిడెలిటీ అని యూజ్ చేశారు. ఇన్ఫిడెలిటీ మొత్తం ఎన్ని? 5 కదండి. సో కాబట్టి 5 సిలబల్స్. ఓకే, ఇన్ఫిడెలిటీ. నెక్స్ట్ డిస్ట్రాట్ అని ఇచ్చున్నారు. ట్రాలో ఆనే ఉంది. ట్రాట్లో ఆ ఒక్కటే ఉంది కాబట్టి మనకు 2 సిలబల్సే ఇక్కడ ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్ అని రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, ప్రౌల్లో మనకు ఔ అనేటువంటి సౌండ్ మాత్రమే, ఓవెల్ మాత్రమే ఉంది కాబట్టి 1 సిలబల్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రివాల్ట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వాల్ట్ 2 ఉన్నాయి. సో కాబట్టి 2 సిలబల్స్. నెక్స్ట్ చూడండి, ఇంటెలిజెన్స్ అని ఇచ్చున్నారు. ఇంటెలిజెన్స్ మొత్తం ఎన్ని? 4 ఉన్నాయి. సో 4 సిలబల్స్. నెక్స్ట్ చూడండి, అవైలబిలిటీ. అవైలబిలిటీ కాదు, అవైలబుల్. 1 2 3 4 సిలబల్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఫ్రూట్లో మనకు ఊ అనే సౌండ్ ఉంది, ఫుల్లో కూడా ఊ అనే సౌండ్ ఉంది. సో టోటల్గా 2 ఊలు వచ్చాయి కాబట్టి 2 వోవెల్స్ కాబట్టి 2 సిలబల్స్ దీంట్లో ఉన్నట్టు. ఓకేనా? 2 సిలబల్స్ అని రాయాలి. అఫోర్డబుల్ ఏందండి ఇక్కడ? 1 2 3 4. సో లాస్ట్ టైం కూడా ఈ బిట్ ఇచ్చినట్టున్నారు. 4 సిలబల్స్. ఇలా మనం ఎగ్జామ్లో రాయాలండి. నెక్స్ట్ చూడండి, ఇన్నోవేషన్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇన్నోవేషన్ మొత్తం ఎన్ని? 4. సో 4 సిలబల్స్ ఉన్నాయి. 4 సిలబల్స్. ఆన్సర్ సో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కాబట్టి 2 సిలబల్స్. సోల్జర్ సో 2 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్. అంతేనా? నెక్స్ట్ చూడండి, గ్రౌండ్లో ఔ అనేటువంటి ఒకే ఒక ఓవెల్ ఉంది కాబట్టి 1
సిలబల్ ఎలా రాయాలండి? నెక్స్ట్ చూద్దాం. స్ప్లింటర్డ్ అని ఇచ్చిన స్ప్లింటర్డ్ రెండు ఉన్నాయి దీంట్లో కాబట్టి 2 syllables. ఓకేనా? కంగ్రాచులేట్ చూలో ఊ ఉంది, లేట్లో ఏ ఉంది. ఓకేనా? ఎన్ని? 1 2 3 4. సో టోటలీ 4 syllables. ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి మటర్లో మటర్. ఓకే, 2 syllables దీంట్లో ఉన్నాయి. 2 vowels ఉన్నాయి కాబట్టి 2 syllables ఉన్నట్టు 2 syllables ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి రిచువల్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా 3 syllables. నెక్స్ట్ చూడండి ఒకేషన్. ఓకేనా? ఓలో ఓ ఉంది, కేలో ఏ ఉంది, షన్లో ఆ ఉంది. మొత్తం 3 ఓవెల్ సౌండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకు 3 syllables ఉన్నట్టు ఇక్కడ. ఓకేనా? 3 syllables ఇలా మనం రాయాల్సి ఉంటుందండి. కాన్ఫైడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాన్ఫిడ్ ఓకే, 2 వవెల్స్ ఉన్నాయి కాబట్టి 2 syllables. కాన్ఫిడ్. నెక్స్ట్ చూడండి మీగర్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కాబట్టి 2 syllables. నెక్స్ట్ చూడండి విండిక్టివ్ సో ఎన్ని? టోటల్గా 3 ఉన్నాయి కాబట్టి 3 syllables ఇలా రాయాలి. ఇన్ఫార్మర్ అని చెప్పి ఇచ్చారనుకోండి, వెరీ సింపుల్. ఇన్ఫార్మర్. సో ఎన్ని ఉన్నాయి? టోటల్గా 3 ఉన్నాయి కాబట్టి 3 syllables. ఓకే, చాలా ఈజీగా ఉంది కదండి. నెక్స్ట్ చూడండి వేలో ఏ ఉంది, దర్లో ఆ ఉంది. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 వవెల్స్ ఉన్నాయి కాబట్టి మనకు 2 syllables ఉన్నట్టు. ఓకేనా? అండ్ చూడండి పర్హాప్స్ అని ఇక్కడ 108 బిట్ ఇచ్చారు. సో పర్హాప్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా 2 ఉన్నాయి. సో కాబట్టి 2 syllables ఇలా రాయాలండి. జూన్లో ఏముంది? ఒకే ఒక సిలబల్ ఊ అనేది మాత్రమే ఉంది కాబట్టి 1 syllable. అదేవిధంగా ఐలో కూడా సేమ్ అండి. ఒకే ఐ అనేదే ఉంది కాబట్టి ఓవెల్. సో మనకు ఇది 1 syllable అవుతుంది. నెక్స్ట్ చూడండి 111వ బిట్ చూసారంటే పెన్లో ఏ ఉంది, సిల్లో ఈ ఉంది, ఉంది. సో 2 వోవెల్ సౌండ్స్ అనేది ఇక్కడ వినిపిస్తున్నాయి కాబట్టి మనకు 2 syllable అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇంజిన్. సో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో టోటల్గా 2 syllables. ఇలా రాయాలండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి క్యాప్టెన్. క్యాప్లో ఆ అనే సౌండ్ వస్తుంది, టైన్లో ఐ అనే సౌండ్ వస్తుంది, క్యాప్టెన్. ఓకే, సో టోటల్గా ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఓకే, 2 syllables. నెక్స్ట్ చూడండి ఫ్యాంటాస్టిక్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి కాబట్టి 3 syllables ఇలా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ చూసినట్లయితే పాలిటిక్స్. పాలో ఆ ఉంది, లీలో ఈ ఉంది, టీలో ఈ ఉంది. ఓకే, అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? కాన్సనెంట్ అవుతుంది కాబట్టి 3 ఉన్నాయి అంతే అండి. 3 syllables ఇలా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఓకేనా. అండ్ సి ద నెక్స్ట్ బిట్ 116 బిట్ అండి. డిక్షనరీ డిక్షనరీ ఇలా యూస్ చేస్తారు. కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 4 సిలబల్స్ ఇలా యూస్ చేయాలి. నెక్స్ట్ చూడండి టీచర్లో ఏమున్నాయి టీలో ఈ ఉంది, చాలో ఆ ఉంది టీచర్. సో 2 ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి రీలో ఈ ఉంది. ఓకే, ఈలో లాంగ్ ఓవెల్ సౌండ్ ఉంది. ఓకే, 2 ఈలు ఉన్నాయి, ఒకటి షార్ట్ ఓవెల్ ఇంకొకటి లాంగ్ ఓవెల్ ఉంది. కాబట్టి 2 సిలబల్స్గా మనం ఇక్కడ రాసేవచ్చు అండి. ఓకేనా, 2 సిలబల్స్. నెక్స్ట్ చూసారంటే కాన్సనెంట్ కాన్లో ఆ ఉంది, సో ఓ ఉంది, ఏ ఉంది, నెంట్ కొర అంతా మీకు కాన్సనెంట్ సౌండ్. కాబట్టి ఎన్ని వచ్చాయి 3 వచ్చాయి. 3 సిలబల్స్. ఎక్సెప్షన్ 3 ఉన్నాయి కదా. సో 3 సిలబల్స్. నెక్స్ట్ చూడండి స్పీకర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. స్పీకర్. సో ఎన్ని సిలబల్స్ అండి? టోటల్గా 2 ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్ చూడండి పాసిబిలిటీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 4 5 ఎంటైర్లీ 5 ఉన్నాయండి. సో 5 సిలబల్స్ అని రాయాలి. నెక్స్ట్ చూడండి రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఎన్ని 3 4 ఉన్నాయి. సో కాబట్టి 4 సిలబల్స్ ఇలా రాయాలండి. నెక్స్ట్ చూస్తే రిప్రజెంట్లో మనకు రీలో ఈ పలుకుతుంది కదా. సో ప్రే ఏ పలుకుతుంది, జెంట్ ఏ పలుకుతుంది. సో టోటల్గా ఎన్ని వోవెల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 వోవెల్ సౌండ్స్ ఉన్నట్టు, అంటే 3 సిలబల్స్ ఉన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ చూసారంటే మీరు సెలబ్రేట్ 3 అండి. 3 సిలబల్స్ అనేవి దీంట్లో ఉన్నాయండి. నెక్స్ట్ చూసారంటే ప్రిన్సిపాల్. ఓకే, ప్రిన్సిపాల్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా 3 ఉన్నాయి. సో కాబట్టి 3 సిలబల్స్. చాలా ఈజీగా ఉన్నాయి కండి. టుగెదర్ చూడండి 2లో ఊ ఉంది, గేలో ఏ ఉంది, దర్లో ఆ ఉంది. సో టోటల్గా 3 ఉన్నాయి. ఓకే, 3 సిలబల్స్. కాస్మెటిక్ ఇక్కడ టోటల్గా ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. 3 సిలబల్స్. డిజాస్టర్లో చూస్తే దీంట్లో కూడా మనకు 3 సిలబల్స్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ అయినాయి. సో 3 సిలబల్స్ ఇలా మనం ఎగ్జామ్లో రాయాల్సి వస్తుందండి. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ వన్ ఫోటోగ్రఫర్లో చూస్తే కొంచెం పెద్దదిగానే ఉంటుంది కదా. ఇది 4లో ఓ ఉంది, టోలో కూడా ఓ ఉంది, గ్రాలో ఆ ఉంది, ఫర్లో అనే సౌండ్ అనేది ఓవెల్ సౌండ్ వినిపిస్తుంది. ఓకే, 1 2 3 4. సో టోటల్గా మీకు 4 సిలబల్స్లో అయితే ఇది ఉంది కాబట్టి 4 సిలబల్స్ ఇలా రాయాలండి. ఇమ్మోర్టాలిటీ అని ఇచ్చారనుకోండి ఎగ్జామ్లో, ఇమ్మోర్టాలిటీ ఇలా డివైడ్ చేసుకుంటే 1 2 3 4 5 ఈ టోటల్గా 5 వచ్చిందండి. 5 సిలబల్స్ ఇలా రాసేయాలి. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ వన్ మాడగాస్కర్. ఆ ఉంది, డా ఆ ఉంది,
గ్యాస్ ఆ ఉంది, కర్లో ఆ ఉంది. సో టోటల్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 సిలబల్స్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇంగ్రీడియంట్స్. ఇంగ్రీడియంట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 సిలబల్స్ ఇలా రాయాల్సి వస్తుందండి. అండ్ నెక్స్ట్ చూడండి, సూపర్స్టిషన్స్. సూపర్స్టిషన్స్ మొత్తం ఎన్ని? 4 ఉన్నాయి. సో కాబట్టి 4 సిలబల్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి, బ్లూలో ఎన్ని ఉన్నాయి? ఊ అనే సౌండ్ మాత్రమే ఉంది కాబట్టి 1 సిలబల్ ఇలా మనం ఎగ్జామ్లో రాయాలండి. నెక్స్ట్ చూడండి, స్టూడెంట్లో ఎన్ని ఉన్నాయి? ఊలో ఒకటి ఉంది. స్టూ అన్నప్పుడు ఇక్కడ ఊ ఉంటుంది, డెంట్లో ఏ ఉంటుంది అంతే. సో టోటల్గా ఎన్ని? 2 ఉంటాయి. 2 సిలబల్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అంబ్రెల్లా చూస్తే లా 3 ఉన్నాయి కదా. సో కాబట్టి 3 సిలబల్స్. నెక్స్ట్ చూడండి, సస్పెండ్. సో 2 ఉన్నాయి కాబట్టి టోటల్గా ఎన్ని? 2 సిలబల్స్ ఇలా రాయాలి. లాఫర్. సో ఎన్ని? టోటల్గా 2 ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్ ఇలా రాయాలండి. నెక్స్ట్ చూడండి, సబ్లైమ్. సబ్లో ఆ ఉంది, లైమ్లో ఐ ఉంది. సో ఎన్ని ఉన్నాయి? టోటల్గా 2 ఉన్నాయి. సో టోటల్లీ 2 సిలబల్స్ ఇలా మనం ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ 141 బిట్ చూస్తే సైనిక్ అని ఇచ్చున్నారు. సైనిక్లో సైలో ఐ ఉంది, నిక్లో ఈ ఉంది. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 సిలబల్స్. నెక్స్ట్ చూడండి, టుడేలో చూస్తే మీరు 2లో ఊ ఉంది, డేలో ఏ ఉంది. ఓకేనా. సో కాబట్టి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఇలా డివైడ్ అవుతుంది. 2 డే. ఓకేనా. 2 సిలబల్స్. నెక్స్ట్ చూడండి, ఎన్వలప్. ఎన్ని? టోటల్గా 3 ఉన్నాయి. సో 3 సిలబల్స్. నెక్స్ట్ చూడండి, కాంటినెంట్ చూస్తే కాంటినెంట్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా అండి 3 ఉన్నాయి. సో 3 సిలబల్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ టోటల్గా 3 ఉన్నాయి కాబట్టి 3 సిలబల్స్. ట్రాజెడీ. ట్రాలో ఆ ఉంది, జీలో ఈ ఉంది, డీలో ఈ ఉంది. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 3 ఓవెల్స్ అనేది ఇక్కడ వినిపిస్తున్నాయి కాబట్టి 3 సిలబల్స్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫుల్ఫిల్మెంట్. ఫిల్లో ఏ ఉంది, మెంట్లో ఏ ఉంది. మొత్తం 3 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 3 సిలబల్స్. ఓకేనా. అండ్ సీ ద నెక్స్ట్ వన్ 148 అండి. ఫార్మేషన్. ఫార్లో ఆ ఉంది, మేలో ఏ ఉంది, షన్లో ఆ ఉంది. కాబట్టి ఎన్ని? టోటల్ మనకు 3 కాబట్టి 3 సిలబల్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ చూడండి, మెజిస్ట్రేట్. మేలో ఏ ఉంది, ఏ ఉంది, స్ట్రైట్లో ఏ ఉంది. సో మొత్తం ఎన్ని? 3 సిలబల్స్. ఫండమెంటల్. మొత్తం ఎన్ని? 4. సో టోటల్గా 4 ఉంటాయండి.
4 syllables. Independence మీరు చూస్తే independence మొత్తం ఎన్ని 4. సో టోటల్గా ఎన్ని వోవెల్స్ ఉన్నాయి దీంట్లో 4 ఉన్నాయి కాబట్టి 4 syllables ఉన్నట్టండి. ఓకే 4 syllables. And see the next one. Methodology. Methodology మొత్తం ఎన్ని 3 4 5. సో టోటలీ 5 ఉన్నాయి కాబట్టి 5 syllables ఉన్నట్టు. నెక్స్ట్ చూడండి పర్సనాలిటీ. personality మొత్తం ఎన్ని 5. సో కాబట్టి 5 syllables. నెక్స్ట్ చూడండి ఎబిలిటీ. ఎబిలిటీలో మీరు చూస్తే ability. ఎబిలిటీలో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 కాబట్టి 4 syllables. నెక్స్ట్ చూడండి ఫిగరేటివ్. ఫిగరేటివ్ ఎన్ని టోటల్గా 4 ఉన్నాయి. సో కాబట్టి 4 syllables ఇలా రాయాలి. సింబాలిజం. సింబాలిజం ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి 3 syllables ఇలా రాయాలండి. నెక్స్ట్ చూడండి కాంప్రహెన్షన్. మొత్తం ఎన్ని 4. సో టోటల్గా ఎన్ని ఉన్నట్టు ఇక్కడ 4 వోవెల్స్ ఉంటే 4 syllables ఉన్నట్టు. నెక్స్ట్ చూడండి డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. టోటల్గా మనకి ఇది 5 వోవెల్స్ ఉన్నాయి కాబట్టి 5 syllables ఉన్నట్టండి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే స్ట్రెంగ్త్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్ట్రెంగ్త్లో ఏ అనేటువంటిది ఒకే ఒక వోవెల్ అయితే మనకు కనిపిస్తుంది. సో కాబట్టి 1 వోవెల్ 1 syllable ఇలా మనం రాయాలండి. నెక్స్ట్ చూడండి థ్యాంక్స్లో కూడా అనే సౌండ్ ఉంది కాబట్టి 1 syllable. Okay, so thank you Andy, thank you so much for watching this video and we shall meet in the next video. Thank you so much and I hope you could understand very well. Thank you so much.